మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అంటూ కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది. కడప, అనంతపురం జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన టీచర్స్ కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఉపాధ్యాయుల నియామకాలపై కుట్రలు చేయొద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన తమపై వైసీపీ నేతలంతా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారంతా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000కు పైగా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిందని, మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఉపాధ్యాయులంతా హెచ్చరించారు. తీసుకోవాలి మిత్రులారా, మన ఆత్మగౌరవాన్ని చంపే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ స్థితిలో మనం కనీసం ప్లేకార్డు పెట్టుకుని ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం చాలా దారుణమైన విషయం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లేకార్డు దగ్గర పెట్టుకోండి. మన స్టెప్స్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా పైకి సార్ మధ్యలో ఖాళీ ఉంది సార్, దయచేసి పైకి వెళ్ళాలి. దయచేసి మధ్యలో ఆరోపణలు చేయవద్దు. ఈ రోజున కర్నూలులో ఇంత పెద్ద సంఖ్యలో ఈ బురుజు వద్ద ఇంతమంది రావడానికి కారణం ముఖ్యంగా వీరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉపాధ్యాయులు డిఎస్సిలో చాలా కష్ట నష్టాలు ఎదుర్కొని డిఎస్సిని గత 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చినామంటే ఒక డిఎస్సి ఇవ్వడంతో ఆ డిఎస్సి నియామకంలో వీరు మంచిగా ప్రిపేర్ అయ్యి కష్టాలను అధిగమించి ఉద్యోగాలు సాధించిన వారండి వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళంతా కూడా అక్రమ పద్ధతిలో వచ్చారని చెప్పేసి కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా చేయడం దురదృష్టకరము. వీరు గత సంవత్సర కాలంలో ఉద్యోగం చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆరోపణలు రావడం అనేది ఖచ్చితంగా చెప్తున్నాం, దాన్ని ఖండించాల్సిన విషయము. ముఖ్యంగా ఈ డిఎస్సిలో హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్ అనేది అవగాహన లేకుండా ఉన్నా కూడా కావాలని బురద జల్లడం కోసం ఈ పని చేస్తున్నారు. ముఖ్యంగా గత డిఎస్సీలకి ఈ డిఎస్సీలకి తేడా ఏంటంటే గతంలో కులాల పరంగా వెర్టికల్ రిజర్వేషన్ ఉండేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఈడిఎస్సిలో మొట్టమొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్ ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్లో ముఖ్యంగా 4 రకాలుగా ఉద్యోగాలు వచ్చినాయండి మహిళలకు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి, దివ్యాంగులకు అంటే ఫిజికల్లీ డిజార్డ్ పర్సన్కి, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి, స్పోర్ట్స్ మెన్కి ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ ఇచ్చారండి. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా ఒక అభ్యర్థి దివ్యాంగుడైతే వికలాంగులైతే వారి యొక్క మెరిట్లో వీళ్ళకి ఖచ్చితంగా పోస్ట్ కేటాయించబడుతుంది. అటువంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్కులు 70వ ర్యాంక్ ఉన్న జనరల్ అభ్యర్థి లేదా రిజర్వేషన్ అభ్యర్థి కంటే ఈ దివ్యాంగ అభ్యర్థి 80 మార్కులు 80వ ర్యాంకులో ఉన్నప్పటికి కూడా 70 అభ్యర్థి కాదని చెప్పేసి 80 లేదంటే 100 ప్లేస్లో ఉన్నా కూడా ఇతని పోస్ట్ ఇతను కేటాయించబడుతుంది. ఈ విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ వలన ఈ చిన్న ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈరోజు మేము ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ వరకు మేము ర్యాలీగా వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్లు మరి కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. సో అంటే ఈ డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పి, డిఎస్సీలో ఫ్రాడ్ జరిగిందని చెప్పి, రిజర్వేషన్ విధానం పాటించలేదని చెప్పి రకరకాలు చేస్తున్నారు. ఏదైనా సరే పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంది. సో మన స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఇష్యూ ఏప్రిల్ 2025 నుంచి మాకు మేము జాయిన్ అయినటువంటి 2025 అక్టోబర్ 3 వరకు ప్రతి డీటెయిల్ ప్రతి జియో వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. దీని మీద ప్రభుత్వం 335 కేసులు వేయడం జరిగింది. మరి కోర్టులో ఒక్క కేసు కూడా నిలబడలేదు. ఎందుకంటే ఎక్కడా ఫ్రాడ్ జరగలేదు. ఫ్రాడ్ జరిగే అవకాశమే లేదు సార్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. హౌ కమ్ దెర్ ఈస్ ఎ ఫ్రాడ్ అండ్ వీఆర్ సో జెన్యూన్. మేము కష్టపడి మా కుటుంబాలను మేము వదిలిపెట్టి ఊర్లలో వదిలిపెట్టి మేము మా కుటుంబాలను పోషించుకుంటూ మరి డబ్బులు పెట్టి కొన్నారంటున్నారు సార్. మాకంత స్థాయి ఉంటే వడ్డించుకొని బతుకుంటాం సార్. మాకేం సార్ 20 లక్షలు 30 లక్షలు ఇంత స్థాయి మాకుందా? సో మా జీవితాలు చాలా చిన్న జీవితాలు సార్. పల్లెటూరుల నుంచి వచ్చి మేము ఏదో కష్టపడి మేమంతా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఒక్కొక్కరిది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీని సార్. 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఎంతో కష్టం ఉంది సార్ దాని వెనకాల. దయచేసి మమ్మల్ని అవమానపరచొద్దండి. మరి ఈరోజు ఇక్కడ ఏం జరుగుతున్నదనే విషయానికి గత 6 నెలల నుంచి
ఎవరైతే ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీగా కాకుండా